శ్రీకృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో రుక్మిణీ కృష్ణుల వివాహము అనేటువంటి టాపిక్ ఈరోజు చూడబోతున్నాము. 54వ అధ్యాయము 10వ స్కందంలో 33వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని అపహరించుకొని పోవడం, ఆ తర్వాత జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మి అందరూ వెంటబడడం, అయినా సరే అందరూ కలిసి బాణాలు వేసినా కానీ శ్రీకృష్ణ భగవానుడు అందరి యొక్క భారాలని కూడా ఖండించి ఆయన ముందుకి ఆ, వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అది చూసినటువంటి జరాసంధుడికి శిశుపాలుడికి అర్థమైపోయింది, ఇక మనం ఏం చేసినా కానీ శ్రీకృష్ణుడిని ఆపలేము, రుక్మిణిని శ్రీకృష్ణుడి నుంచి తీసుకోలేము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని జరాసంధుడు శిశుపాలుడి యొక్క ఓటమికి ఆయన పరామర్శించడం అనేటువంటిది జరిగింది. గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. ప్రస్తుతం యాదవులకి అనుకూలంగా ఉన్నటువంటి సమయం కాబట్టి శ్రీకృష్ణుడిని ఎవరూ ఎదిరించలేరు. మన సైన్యం ఎక్కువగా ఉన్నా, మనం సింహాల లాంటి వాళ్ళమైనా, కృష్ణుడి సైన్యం తక్కువగా ఉన్నా, కృష్ణుడు సామాన్యమైనటువంటి జంతువుతో సమానమైన, అంటే సింహంతో కంపేర్ చేస్తే, కానీ కృష్ణుడే గెలిచాడు. కారణం సమయం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి. కాబట్టి నీకు అనుకూలమైనటువంటి సమయం వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయాలి అని చెప్పేసి జరాసంధుడు గొప్ప వేదాంత సూత్రాలు మాట్లాడారు. తర్వాత వీటన్నిటికీ కారణం భగవంతుడే. కర్మఫలాల ఆధారంగా ఎవరికి విజయం రావాలి, ఎవరికి ఓటమి రావాలి అనేటువంటిది భగవంతుడే నిర్ణయిస్తారు. కాబట్టి మనము మన మన కర్మఫలానికి అనుగుణంగా విజయం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. అనేక సందర్భాల్లో కృష్ణుడు నన్ను ఓడించాడు, కానీ నేను ఓపికతో ఎదురు చూశాను కాబట్టి ఒక సందర్భంలో నేను కృష్ణుని ఓడించాను అని చెప్పేసి ఆయన చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా అయితే కృష్ణుడు ఓడింపబడలేదు. కృష్ణుడు కావాలని కవ్వించి ఆయన నుంచి తప్పించుకొని పారిపోయి మధురకు వెళ్ళిపోయారు. అంత మాత్రాన ఆయన ఓడబడటం కాదు. కృష్ణుడు నిలబడి యుద్ధం చేసినా, యుద్ధంలో నుంచి పారిపోయినా అది కృష్ణుడి యొక్క లీలే. పారిపోయేది కూడా ఒక ఉద్దేశంతోనే పారిపోతారు. భవిష్యత్తులో ఆయన ఏ విధంగా గెలవాలి అనేటువంటి దానికి ఆయన యుక్తితో ఆయన చేసినటువంటి పనులు. అందుకనే కృష్ణుడికి ఒక పేరు కూడా ఉంది, రణచోడ్ అని. ఓకే, అందుకని ఆయన రెండు సందర్భాల్లో పారిపోయారు. ఒకటి జరాసంధుడు వెంటబడుతుంటే పారిపోయారు, ఇంకొకటి కాల్యవాహనుడు వెంటబడుతుంటే పారిపోయారు. పారిపోయారు కరెక్టే, కానీ గెలిచింది ఎవరు చివరికి? కృష్ణుడే గెలిచారు. కృష్ణుడే ప్రభుజీ. ముచుకుందుడి దగ్గరికి వెళ్ళారు. పారిపోయినట్లు మనకు కనిపిస్తుంది, కానీ ఆయన వెళ్ళింది ఎక్కడికి? ముచుకుందుడి దగ్గరికి. ముచుకుందుడి ద్వారా ఆయనకి మరణాన్ని కల్పించాలి అని అనుకున్నారు. దానికి కారణం కృష్ణుడు చంపలేక కాదు కాల్యవాహనుడిని. దానికి కారణం ముచుకుందుని ఉద్ధరించడం కోసం కృష్ణుడు అలా చేశారు. ముచుకుందుడు కూడా చాలా కాలం నుంచి ఆయన కృష్ణుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అలా చేయడం అనేటువంటిది జరిగింది. సో అయితే మరి వీళ్ళకైతే అర్థమైపోయింది, ఇక వీళ్ళైతే ఒక అడుగు వెనక్కి వేసేశారు. కానీ రుక్మి మాత్రం కోపంతో ఉన్నారు, రగిలిపోతున్నారు. నా సోదరి అయినటువంటి రుక్మిణిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్ళడం ఏంటి? నేను శ్రీకృష్ణుని ఎదుర్కొంటాను, నేను శ్రీకృష్ణుని ఓడిస్తాను, శ్రీకృష్ణుడి నుంచి రుక్మిణిని విడిపించి నేను రుక్మిణిని తీసుకొని తిరిగి నేను నా రాజ్యానికి తీసుకువెళ్తాను. ఒకవేళ నేను గనక శ్రీకృష్ణుడి చెర నుంచి గనక రుక్మిణీదేవిని గనక విడిపించకపోతే నేను మళ్ళీ తిరిగి నా రాజ్యానికి కూడా పోను అని శపథం చేసి తను కృష్ణుడి వెంటపడ్డాడు. ఇక కృష్ణుడు వెంటపడినటువంటి రుక్మి ఏ విధంగా బాణాలు సంధించారు, ఏ విధంగా కృష్ణుడు ఆ బాణాల నుంచి తప్పించుకున్నారు, ఏ విధంగా తిరిగి కృష్ణుడు కూడా బాణాలు వేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం కూడా మనం చూసాము. సో ఇక బలరాముడి యొక్క యాదవ సైన్యము అందరూ కలిసి ఆ, గుంపులుగా వస్తున్నటువంటి రుక్మి యొక్క సైన్యాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. అయినా సరే రుక్మి ఎదురుగా వెళ్ళి కృష్ణుడి ముందు నిలబడ్డాడు, బాణాలు వేశాడు, బాణాలను కొట్టేశాడు. చివరికి ధనస్సును కూడా విరిచేశారు. ఆయన ఏ ఆయుధాన్ని తీస్తే ఆ ఆయుధాన్ని శ్రీకృష్ణుడు విరిచేస్తున్నారు. ఇక చివరికి కత్తి తీసుకొని రుక్మి కృష్ణుడి మీద ఆ, దూకబోయారు. ఏ విధంగా అయితే గాలిలో ఎగిరేటువంటి ఒక గరుడు ఏ విధంగా అయితే ఒక్కసారిగా ఎగురి దూకుతారో ఆ విధంగా ఉమ్, రుక్మి కూడా శ్రీకృష్ణుడి మీద దూకాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు శ్రీకృష్ణుడు కత్తి తీసుకొని చంపబోయారు. సో ఇంతలో రుక్మిణీదేవికి భయం వేసింది. శ్రీకృష్ణుడు ఏమైనా చేస్తారనేటువంటి విషయం ఆమెకు అర్థమైపోయింది. రుక్మిణీదేవి భయపడి తన సోదరుని ఎక్కడ కృష్ణుడు ఆవేశంలో చంపేస్తారేమో అని భయపడి ఆమె కృష్ణుడి యొక్క పాదాలను ఆశ్రయించి ఇప్పుడు కృష్ణుడితో మాట్లాడుతున్నారు. ఏ విధంగా తన సోదరుడైనటువంటి రుక్మిణి
రక్షించాలి అని రుక్మిణీదేవి ప్రాధాయపడుతుందో మనం ఈరోజు చూద్దాం. ఆ తర్వాత రుక్మిణికి కృష్ణుడికి వివాహం ఎలా జరుగుతుందో ఈరోజు మనం చూద్దాం. 33వ శ్లోకం. ప్రమీల మాతాజీ. శ్రీ రుక్మిణ్యువాచ श्रीरुक्मिण्युवाच योगेश्वरा प्रमेयात्मं देवदेव जगत्पते योगेश्वरा प्रमेयात्मन् देवदेवा जगत्पते हन्तुं नार्हसि कल्याणा भ्रातरं मे महाभुजा हन्तुन्नार्हसि कल्याणा भ्रातरं मे महाभुज శ్రీ రుక్మిణీదేవి పలికిను, ఓ యోగేశ్వర, అప్రమేయుడా, దేవదేవ, జగత్పతి, కళ్యాణమయుడా, మహాభుజుడా, దయచేసి నా సోదరుని వధింపవలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. కృష్ణుడి యొక్క గొప్పతనం మొత్తం కనిపించేలాగా ఆయన్ని అనేక పేర్లతో పిలుస్తుంది. ఓ యోగేశ్వరుడా, అప్రమేయుడా, దేవదేవ, జగత్పతి, కళ్యాణమయుడా, మహాభుజుడా, దయచేసి నా సోదరుని వధింపవలదు. ఓకే, సో కృష్ణుడిని ప్రార్థిస్తుంది అన్నమాట, నా సోదరుని చంపద్దు అని. సో నెక్స్ట్ లావణ్య మాత. శ్రీ శుకౌవాచ श्रीशुकौवाच తయా పరిత్రాస వికంపితాంగయా तया परित्रा सविकम्पिताङ्गया శుచావశుష్యన్ ముఖరుద్ధకంఠయా शुचावस्तुष्यान्मुखरुद्धकण्ठया కాతర్య విశ్రంసిత హేమమాలయా पातर्यविस्रंसित हेममालया గృహీత పాద కరుణోన్యవర్తత गृहीतपादः करुणोऽन्यवर्तत. సుఖదేవ గోస్వామి పలికెను, తీవ్ర భయము వలన రుక్మిణీదేవి అంగములు కంపించెను, నోరు ఎండిపోయెను, గొంతు శోకంతో పూడుకొని పోయెను. కలస వలన సువర్ణ కంఠాభరణము చెదరగా ఆమె శ్రీకృష్ణుని పాదపద్మములను పట్టుకొనెను. అంతట కరుణతో అతడు తత్కార్యమును విరమించెను. భాష్యము. సోదరి సోదరి కరుణామూర్తి, దయాయ భగినీమూర్తి అనేది లోక నియమమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఉదహరించిరి. రుక్మి పరమ దుష్టుడు, తన ఇష్టమును వ్యతిరేకించువాడు అయినప్పటికీ రుక్మిణి అతని ఎడ కరుణను చూపెను. అందువలన భగవానుడు ఆమె చూపిన దయలో తన వంతును కలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యాక్చువల్గా రుక్మిణీదేవి పరిస్థితి చూస్తే కేవలం శారీరకంగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి కాదు, మానసికమైనటువంటి డిప్రెషన్ అంటారు చూసారా, లేకపోతే ఒక టెన్షన్ కలిగినప్పుడు, లేకపోతే మానసికంగా ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడికి లోనైనప్పుడు ఎలాంటి ఒక బాడీ సిమ్టమ్స్ ఉంటాయి, అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. తనకు ఒక్కసారిగా భయం వేసింది. తన సోదరుడు యొక్క మృత్యువుని ఆమె ఊహించలేదన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ఇప్పుడు చంపబోతున్నాడు కాబట్టి. భయపడినటువంటి ఆమె అంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది, గొంతు శోకముతో పూడుకొని పోయింది, కలత వలన సువర్ణ కంఠాభరణం చెదిరింది. ఆమె శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలను పట్టుకుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనకు అర్జునుడికి కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి కదండి. మానసికమైనటువంటి ఒక ఒత్తిడి అనేటువంటిది అర్జునుడిలో కూడా వచ్చినప్పుడు మొదటి అధ్యాయంలో బాడీ సిమ్టమ్స్ చూసాం మనం. చేతులు వనకడం, కాళ్ళు వనకడం, చెమటలు పట్టడం, రోమాలు నెక్కపడుచుకోవడం, నిలబడలేకపోవడం, శక్తి అంతా కోల్పోయినట్లు అవడం, చేతిలో ఉన్న గాంధీవం కింద పడిపోవడం, నిలబడలేక రథంలోనే కూలబడిపోవడం, ఇలాంటివన్నీ. అంటే శారీరకంగా బలంగా లేడు ఆయన, శారీరకంగా బలంగానే ఉన్నాడు. అయినా సరే ఇటువంటి పరిస్థితికి కారణం ఏమిటి అని అంటే మానసికమైనటువంటి భయం. మానసికంగా తను పడుతున్నటువంటి ఒక ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి కారణంగా అలా అయిపోయింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు రుక్మిణీదేవికి కూడా ఉంది. ఎందుకంటే తన సోదరుని కోల్పోవడం అనేటువంటిది తను ఊహించలేకపోయింది కాబట్టి. సో ఎప్పుడైతే ఒకవేళ మనందరికి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడితే మనకి కృష్ణుడు గుర్తు రావాలి. అర్జునుడికి కృష్ణుడు గుర్తొచ్చినట్లు, రుక్మిణీదేవికి కృష్ణుడు గుర్తొచ్చినట్లు మనకు కూడా ఎప్పుడైనా గొంతెండిపోయినా, అంటే గొంతెండిపోవడం అంటే మామూలుగా దప్పికే కాదు, గొంతెండిపోవడం అంటే టెన్షన్ తోటి, మానసిక ఒత్తిడితోటి మనకు కూడా ఒకవేళ ఏం చెయ్యాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడి మనకు కూడా కాళ్ళు చేతులు వణికేటువంటి పరిస్థితి వస్తుంది. మనం తప్పు చేసినప్పుడైనా వస్తుంది, లేకపోతే దారి ఏమిటి అనేటువంటిది తెలియనప్పుడు కూడా మనకు వస్తుంది ఒక్కొక్కసారి.
నెక్స్ట్ ఏంటి అనేది కూడా మనకు అర్థం కాదు, బ్లాంక్ అయిపోతాం మనం. అలాంటి పరిస్థితుల్లో కూడా అలా వస్తుంది. అప్పుడు మనం కృష్ణుడిని ఆశ్రయించాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే రుక్మిణి ఆశ్రయించిందో, అప్పుడు ఏ విధంగా అయితే అర్జునుడు ఆశ్రయించాలో, అలా కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తే మనకి మనకి ఊరట కలుగుతుంది. ఓకే. సో అందుకనే కరుణతోటి శ్రీకృష్ణుడు ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి పని ఆయన విరమించేశారు. చంపేయాలి అనుకున్నటువంటి పని విరమించేశారు. అంటే మనం ఎంత పాపాత్ములమైనా ఒక భక్తుడు యొక్క కృప మన మీద ఉంటే భగవంతుడు కూడా మనల్ని క్షమిస్తాడు. రుక్మి రుక్మిణి కృష్ణుడు క్షమించలేదు, కానీ రుక్మిణి యొక్క రిక్వెస్ట్ వలన పాపాత్ముడైనటువంటి రుక్మిణి కూడా కృష్ణుడు ఆయన చంపాలి అనుకుని చంపకుండా ఉన్నారు, క్షమించేశారు. అంటే ఒక పాపాత్ముడికి పడాల్సినటువంటి శిక్ష నుంచి కూడా ఒక భక్తుడి యొక్క కరుణతోటి మనము రక్షింపబడతాం. రుక్మిణీదేవి మాట ఎందుకు విన్నారు కృష్ణుడు? రుక్మిణీదేవి ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండి చెప్తే వింటారా? వినరు. ఎందుకంటే రుక్మిణీదేవి కృష్ణుడిని భర్తగా పొందగలిగినంత భక్తిని ప్రదర్శించింది, ఆమె ప్రేమని ప్రదర్శించింది. ఆమె మానసికంగా ఆమె ఆల్రెడీ అంగీకరించేసింది కృష్ణుడే భర్త అని. కృష్ణుడిని చూడకుండానే, కృష్ణుడి మాట వినకుండానే, కేవలం కృష్ణుడి గురించి విని కృష్ణుడి మీద అంత ప్రేమను పెంచుకున్నటువంటి ఆమె కృష్ణుడికి సర్వస్వం అర్పించుకుంది ఆమె తన మానసికంగానే. అలాంటి రుక్మిణీదేవి ఉత్తమమైనటువంటి భక్తురాలే. కాబట్టి రుక్మిణీదేవి యొక్క రిక్వెస్ట్ ని ఆయన మన్నించారు. అందుకనే ఆ రుక్మిణి ఏమి చేయకుండా వదిలేశారు. మరి ఇప్పుడు రుక్మిణి ఏమి చేయకుండా వదిలేస్తే రుక్మిణి ఊరుకుంటాడా? ఊరుకోడు. అలా అని శిక్షించాలి కదా. చంపినట్లు చంపకూడదు, చంపకూడదునే చంపినంత పని చేయాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బలరాముడి సలహా మీదకి ఏం చేస్తాడో మనం చూద్దాం. నెక్స్ట్ సత్యవతి మాత. హరే కృష్ణ. శైలేన బద్ధ్వా తమసాధుకారిణం చైలేన బద్ధ్వా తమసాధుకారిణం సస్మశ్రుకేశం ప్రవపం వ్యరూపయత్ తస్మశ్రుకేశం ప్రవపన్ వ్యరూపయత్ తావన్మమర్దుః పరసైన్యమద్భుతం తావన్మమర్దుః పరసైన్యమద్భుతం యధు ప్రవీరా నలినీం యథా గజా యదు ప్రవీరా నలినీం యథా గజాః. దుష్కర్ముడగు అతనిని శ్రీకృష్ణుడు ఒక వస్త్రఖండంతో బంధించి పిదప మీసములను శిరోజములను అక్కడక్కడ కొద్దిగా గురిగి వికృతి రూపించేసెను. అప్పటికే యదువీరులు ఏనుగులు పద్మమును తుక్కివేసిన చందమున శత్రువుల అసాధారణమగు సేనను అణిచివేసింది. ప్రపోదలరి భాష్యము. శ్రీకృష్ణుడు తన పదునైన ఖడ్గమును ఉపయోగించి దుష్టుడగు రుక్మికి ఒక వింతని కేశాలంకరం కావించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. కృష్ణుడు ఆయన్ని బంధించేసేది తన వస్త్రఖండంతో. అంటే ఆయనకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి బట్టల్లో కొంత భాగాన్ని చించి దానితోటి ఆయన బంధించారు. ఓకే. అంటే అక్కడికక్కడ మళ్ళీ తాళ్ళు అవి దొరకవు కదా. ఇప్పుడు పై పంచి ఉంటుంది. ఇప్పుడు పంచె కట్టుకున్న వాళ్ళకి పై పంచి కూడా ఉంటుంది. పై పంచితోటి కొంత భాగానైనా కట్ చేసి ఆయన్ని తాడుగా తయారు చేసి ఆయన్ని బంధించవచ్చు. బంధించేసి తర్వాత మీసాలని శిరోజాలని అక్కడక్కడ కొద్దిగా గొరిగి వికృత రూపిని చేశారు. అంటే ఒక కురూపిగా మార్చేశారు. ఓకే. అవమానించారనమాట ఆయన. అప్పటికే ఏనుగులు పద్మమును త్రొక్కి వేసినటువంటి చందమును శత్రువుల అసాధారణమగు సేనను అణిచివేశారు. సో ఏనుగు పద్మాన్ని తొక్కటం ఊహించండి ఎలా ఉంటుంది. ఒక ఏనుగు పద్మాన్ని తొక్కితే పద్మం పరిస్థితి ఏమవుతుంది? అలాంటి పరిస్థితి యదువీరులందరూ కూడా రుక్మి యొక్క సైన్యానికి కలిగించేశారు. అంటే రుక్మి యొక్క సైన్యం ఎంత ఉంది అనేది మన దాంతో సంబంధం లేదు. ఎన్ని అక్షోహిణులైనా ఉండని, యదువీరులు ఎంత కొంతమంది అయినా సరే, ఆ పద్మాన్ని తొక్కితే ఏనుగు పద్మం పరిస్థితి ఎలా అయిపోతుందో అలా యదువీరులందరూ కూడా రుక్మి యొక్క సైన్యాన్ని నాశనం చేస్తే కృష్ణుడు మాత్రం రుక్మికి కురూపిగా మార్చేశారు. ఓకే. నెక్స్ట్ 36 లక్ష్మీ ఆత్మకూర్మత. కృష్ణాంతికముపవ్రజ్య దదృశుస్తత్ర రుక్మిణం కృష్ణాంతికముపవ్రజ్య దృష్టస్య రుక్మిణాం
ఏ బిందు భూతం హత ప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః తదా భూతం హతప్రాయం దృష్ట్వా సంకర్షణో విభుః విముచ్య బద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్. విముచ్యబద్ధం కరుణో భగవాన్ కృష్ణమబ్రవీత్. యాదవులు కృష్ణుని చెంతకు చేరగా సిగ్గుతో మృతప్రాయుడైన యున్నట్టి రుక్మి అట్టి దయనీయ స్థితిలో గాంచిరి. పరమ శక్తిశాలియగు బలరాముడు అతనిని గాంచినంతట కరుణతో బంధ విముక్తిని చేసి కృష్ణునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. సో ఆల్రెడీ ఆయన కురీపిగా మార్చేసినటువంటి రుక్మిని చూసి యధు వీరులందరూ, అంటే అప్పటికే రుక్మి యొక్క సైన్యాన్ని సంహరించినటువంటి రుక్మి యొక్క సైన్యాన్ని మొత్తం కూడా ఓడించేసి యదువీరులందరూ కూడా, అంటే యాదవులు సైన్యం మొత్తం కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇలా కురూపిగా మారినటువంటి రుక్మిని చూశారు. రుక్మిని చూసినటువంటి బలరాముడు ఆయన్ని బంధించి ఉన్నటువంటి ఈ యొక్క వస్త్రంతో తయారు చేయబడినటువంటి తాడు ఏదైతే ఉందో దాన్ని బంధనాల నుంచి విముక్తులు చేసి బలరాముడు ఇప్పుడు కృష్ణుడితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 37 సునీత మాతాజీ. అసాధ్విదం త్వయా కృష్ణ కృతమస్మజ్జుగుప్సితం. అసాధ్విదం త్వయా కృష్ణ కృతమస్మజ్జుగుప్సితం. వపనం వపనం శ్మశ్రుకేశానాం వైరూప్యం సుహృదో వదః. వపనం శ్మశ్రుకేశానాం వైరూప్యం సుహృదో వధః. బలరాముడు పలికెను, కృష్ణ, నీవు అయుక్తముగా వర్తించితివి. మీసమును తలను గొరిగి బంధువును వికృత రూపని చేయుట అతనిని వధించుటతో సమానము కనుక ఈ కార్యము మనకు తలవంపును కలుగజేయగలదు. భాష్యము. రుక్మి దోషి అని సర్వజ్ఞుడు బలరాముడు ఎరిగి ఉన్నను శోకించుచున్నట్టి రుక్మిణిని ఓరడించుటకు అతడు శ్రీకృష్ణుని సున్నితముగా మందలించుటకు నిశ్చయించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. నీవు అయుక్తంగా వర్తించితివి. మీసము తలను గొరిగి బంధువులను వికృత రూపిని చేయుట అతన్ని వధించుటతో సమానము కనుక ఈ కార్యము మనకు తలవంపును కలుగజేయగలదు. నువ్వు యుక్తంగా చేయలేదు, అయుక్తంగా చేసావు, నువ్వు తప్పు చేసావు అని అంటున్నారు బలరాముడి కృష్ణుడిని. ఓకే, ఎందుకంటే మన బంధువుకి ఇలాంటి అవమానం చేయడము అనేటువంటిది అది మనకే తలంపుని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రుక్మి దోషి అని సర్వజ్ఞుడకు బలరాముడు ఎరిగి ఉన్నను శోకించుచున్నటువంటి రుక్మిణిని ఊరడించుటకు అతను శ్రీకృష్ణుని సున్నితంగా మందలించుటకు నిశ్చయించాడు. ఎందుకు చేశారు ఇలా అంటే కేవలం రుక్మిణి యొక్క మనశ్శాంతి కోసం, రుక్మిణికి ఊరడించడం కోసం అలా చేశారు. అంతేగాని కృష్ణుడు ఎప్పుడైనా తప్పు చేస్తారా? కృష్ణుడు ఏదైనా చేశారంటే అందులో తప్పు ఉంటుందా? ఆయన ఏం చేసినా కరెక్టే. కానీ కొన్నిసార్లు కృష్ణుడికి బలరాముడికి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఎలా ఉంటాయంటే ఒకళ్ళనొకళ్ళు వ్యతిరేకించుకుంటున్నట్టు ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు తప్పు పెట్టినట్టు ఉంటాయి. అవి కేవలం వాళ్ళ యొక్క డ్రామా, చూసే వాళ్ళ కోసం, వినే వాళ్ళ కోసం. అంతేకాని వాళ్ళ మధ్యలో ఆ డిఫరెన్స్లు ఉండవు. కృష్ణుడు ఏదైనా చేస్తే కరెక్ట్, అందులో మళ్ళీ బలరాముడు కూడా దానికి ఎదురు చెప్పరు, ఈ బలరాముడు కూడా అందులో తప్పు ఉంది అని ఎప్పుడు అనరు. ఒకవేళ ఏదైనా అన్నారు అని అంటే అది కేవలం వేరే ఎవరో సంతోషపడతారంటే అంటాం అంతే. మనసుతోటి కృష్ణుడిని వ్యతిరేకించడం కాదు, మాటలతోటే. ఓకే, సో అక్కడే ఉన్నటువంటి రుక్మిణిని ఊరడించడం కోసం ఆయన అలా అన్నారు. 38వ శ్లోకం ఇందుమతి మాత. మైవాస్మాన్ స్వాధ్యసూయేథా భ్రాతుర్వైరూప్య చింతయా. మైవాస్మాన్ సాధ్వ్యం సూయేధా భ్రాతుర్వైరూప్య చింతయా. సుఖ దుఃఖధోన చాంత్యోస్తి యత స్వకృత భుక్పుమాన్. సుఖ దుఃఖదో న చాన్యోస్తి యతః స్వకృత భుక్పుమాన్. సాధ్వి, నీ సోదరుని వైరూప్యమునకు చింతించుతూ మా ఎడ కోపము చెందవలదు. మనిషి తన సుఖదుఖములకు తానే కారణుడు గాని వేరొకడు కారణుడు కాడు. ఏలయనా అతడు తాను చేసిన కర్మలకే ఫలములను అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా రుక్మిణీదేవి కృష్ణుడి మీద బలరాముడి మీద కోపాన్ని పెంచుకుంటదేమో అని, రుక్మిణి దృష్టిలో బలరాముడికి కృష్ణుడికి మధ్య బలరామ కృష్ణుల మీద కోపం రాకూడదు అని బలరాముడు రుక్మిణీదేవికి చెప్తున్నారు.
సాధ్వి నీ సోదరుని వైరూప్యములకు చింతించుచు మాయడ కోపము చెందవలదు. నీ సోదరుడికి కలిగినటువంటి రూపత్వం ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ మీద కోపం తెచ్చుకోబాకు. ఆయన చేసినటువంటి కర్మలే ఆయనకి ఇలాంటి పరిస్థితిని కలుగజేసింది. ఎవరికైనా సరే ఏదైనా సరే పరిస్థితి ఏర్పడింది అంటే దానికి వేరే ఎవరినో నిందించకూడదు. దానికి మన కర్మల ఫలితమే అని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు అది మనల్ని ఇంకొక కొత్త కర్మని సృష్టించకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో కర్మ ఫలాలను అనుభవిస్తూ మనం దానికి వేరే వాళ్ళని నిందించామనుకోండి, పాత కర్మకి ఫలితాన్ని అనుభవిస్తూ మళ్ళీ ఇంకొక కొత్త కర్మను సృష్టించుకుంటున్నాం ఇంకెవరినో నిందిస్తే. ఓకే, మళ్ళీ మనం ఎవరినో నిందించినటువంటి పాపానికి మళ్ళీ మనం అనుభవించాలి. ఒకటి అనుభవిస్తున్నాం ఆల్రెడీ, ఇంకోటి సృష్టించుకొని ఇంకోటి ఎందుకు అనుభవించడం మళ్ళీ మనం. ఎవరికైతే ఈ కర్మ ఫలితాలు ఎలా పనిచేస్తాయి అనేటువంటి జ్ఞానం లేదో అలాంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితికి ఇంకొకళ్ళని నిందిస్తూ ఉంటారు. ఓకే, యాక్చువల్గా బలరాముడు కూడా అదే చెప్తున్నారు. నీ సోదరుడికి ఇలాంటి గతి పట్టిందంటే ఆయన చేసినటువంటి పాపకర్మల కారణంగానే పట్టింది, దానికి నువ్వు మా మీద కోప్పడవు అని చెప్పేసి ఆయన అంటున్నారు. నెక్స్ట్ 39 శ్రీశమాకరి. బంధుర్వదార్హదోషోపి న బంధోర్వధమర్హతి. బంధుర్వదార్హదోషోపి అబంధోర్వధమర్హతి. త్యాజ్యస్వేనైవ దోషేణ హతః కిం హన్యతే పునః. త్యాజ్యస్వేనైవ దోషేణ హతః కిం హన్యతే పునః. తిరిగి శ్రీకృష్ణుని ఉద్దేశించుచు బలరాముడు పలికెను. బంధువు వనరిచిన దోషమునకు దండనమే తగినప్పటికీ అతని వధింపరాదు. దానికి బదులు వానిని కుటుంబము నుండి బహిష్కరించవలెను. తన పాపముచే అతడు అదివరకే అతుడైనందున తిరిగి వానిని వధించుట ఎందులకు? భాష్యము. శ్రీకృష్ణుడు రుక్మిణిని అవమానించరాదని బలరాముడు తిరిగి నొక్కి పలుకుచూ రుక్మిణికి మరింత ఊరడింపు కలిగించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, తప్పు చేసిన వాడు కనుక ఒకవేళ మన బంధువు అయినట్లయితే తప్పు చేసిన వాడిని శిక్షించడము అని అంటే మరణ శిక్ష వేయడమే శిక్ష కాదు. యాక్చువల్గా ఇక్కడ మరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? కృష్ణుడు ఏం చంపేలేదు. కృష్ణుడు ఏం చేశాడు? కేవలం తనకి మీసాలు తర్వాత జుట్టు అక్కడక్కడ తీసేశారు. కానీ మరణశిక్ష విధించాల్సినంత అవసరం లేదు. అలాంటి వాళ్ళని కుటుంబం నుంచి వెలేస్తే సరిపోతుంది, కుటుంబం నుంచి బహిష్కరిస్తే సరిపోతుంది, మరణశిక్ష విధించాల్సిన అవసరం లేదు అని అంటారు. కానీ ఇక్కడ మరణశిక్ష విధించారా? అంటే ప్రభుజీ అది పెద్ద అవమానమే ప్రభుజీ. మరణంతో సమానం. అంటే మరణంతో అదంతా సమానం, ఘోరమైన అవమానం కదా. మరణంతో సమానం అది. మరణంతో సమానం అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే నువ్వు చేసావో అది మరణ శిక్షతో సమానము అని చెప్తున్నావు. అంత శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఏమి లేదు, మన బంధువే కాబట్టి. ఎలా అయ్యాడు బంధువు? రుక్మిణి కారణంగా అయ్యాడు, బావమరిది. కాబట్టి బంధువులు ఒకవేళ తప్పు చేస్తే కుటుంబం నుంచి బహిష్కరించడం సొల్యూషన్ అవుతుంది. కానీ కుటుంబం నుంచి బహిష్కరిస్తేనే అది పెద్ద మరణంతో సమానం. వాళ్ళకి అప్పటికే చనిపోయింది దాంతో సమానం. ఇంకా తిరిగి మళ్ళీ చంపాల్సి, చనిపోయిన పాముని చంపినట్లు. చనిపోయిన పాముని కర్రతో కొడితే ఏంటి మీనింగ్? ఉపయోగం లేదు, ఆల్రెడీ చనిపోయింది కదా. అలానే ఆల్రెడీ బహిష్కరించడమే మరణంతో సమానం. మళ్ళీ చంపాలనే ప్రయత్నం ఎందుకు చేయడం? అంటే ఈ అవమానం ఎందుకు ఆయనకి అని చెప్పి చెప్తున్నాం. అంటే దీనివల్ల కొంత రుక్మిణి ఊరడింపబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో. నెక్స్ట్ సునీత హరిబాబు. క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతి వినిర్మితః. క్షత్రియాణామయం ధర్మః ప్రజాపతిర్వినిర్మితః. భ్రాతాపి భ్రాతరం హన్యాన్ ఏన ఘోరతమస్తతః. భ్రాతాపి భ్రాతరం హన్యా యదే ఘోరతమస్తతః. బలరాముడు రుక్మిణి వైపు తిరిగిన వాడే ఆమెతో ఇట్లు పలికెను. బ్రహ్మదేవునిచే నెలకొల్పబడిన క్షత్రియ ధర్మమును ఒకడు తన సోదరుడైనను వధింపవలసి వచ్చినని తెలుపుచున్నది. ఇది నిజముగా పరమ ఘోరమైనటిది నియమము. కృష్ణ కృష్ణమూర్తి శీల ప్రపాదికి ఇదే భాష్యము. బలరాముడు నిష్పక్ష భావముతో
పరిస్థితిని గురించి సంపూర్ణముగా విశ్లేషణను పొసుగుచున్నాడు. బంధువును వధింపకూడనప్పటికీ యుద్ధ ధర్మములను అనుసరించి పరిహార కార్యములైన పరిస్థితులు కొన్ని కలవు. క్రీస్తు శకము 1860వ సంవత్సరంలో జరిగినట్టి అమెరికా అంతర్ కలహాలతో పలు కుటుంబములు ఉత్తర దక్షిణ అమెరికా సైన్యముల మధ్య చీలిపోయినవి. ఆ విధముగా దురదృష్టవశాత్తు బంధువధ సాధారణ వ్యవహారముగా మారిపోయి ఉండెను. అట్టి వధ నిక్కముగా ఘోరతమైనది. అయినను భౌతిక జగత్తు యొక్క నైజమే అటువంటిది. బాధ్యత, గౌరవము, నామమాత్ర న్యాయము అనునవి తరచుగా ఇచ్చట సంఘర్షణను కలుగు చేయును. కేవలం విశుద్ధ కృష్ణ భక్తి భావనలోనే ఆధ్యాత్మిక స్థితి అందే మనము ఈ భౌతిక జగత్తు యొక్క అగ్రాహ్యమైనట్టి క్లేశమును తరింపగలము. రుక్మిణి మదముచే ద్వేషముచే మత్తుడై కృష్ణుని గురించి కృష్ణ భావన గురించి ఏదియును ఎరగజాలకి పోయెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓకే, రుక్మికి ఉన్నటువంటి మదంతో, రుక్మికి ఉన్నటువంటి ద్వేషంతో కృష్ణుడి గురించి కృష్ణ భక్తి గురించి తెలుసుకోలేకపోయాడు. ఓకే, అయితే అందుకనే ఆయనకి ఈ శిక్ష అనేటువంటిది పడింది. అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, బలరాముడు ఒక పక్క రుక్మిణిని ఓదార్చడానికి కృష్ణుడితోటి మాట్లాడుతున్నాడు. మళ్ళీ రుక్మిణితో మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మదేవుడి యొక్క నియమాలు ఎలా ఉన్నాయి అని అంటే, బ్రహ్మదేవుడితోటి నెలకొల్పబడినటువంటి క్షత్రియ నియమాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎలా ఉన్నాయంటే, సోదరుడైనా సరే ఒకవేళ ఘోరమైనటువంటి అది ఘోరమైనటువంటి నియమం, అది మనం అందరం డైజెస్ట్ చేసుకోలేనటువంటి నియమం. ఒకవేళ సోదరుడైనా సరే ఒకవేళ కనుక ఆయన పాపం చేస్తే, తప్పు చేస్తే, సోదరుడైనా సరే ఎదురు తిరిగితే క్షత్రియ ధర్మం ఏం చెప్తుంది అని అంటే, అలాంటి వాడిని కూడా చంపేయాలని చెప్తుంది. ఇది మనం అందరం డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఘోరమైనటువంటి నియమం. మనం ఏమంటున్నాము, సోదరుడు కాబట్టి కుటుంబ బహిష్కరణ చేస్తే సరిపోతుంది అని ఒక పక్క చెప్తున్నాడు. రెండో పక్క నియమం అయితే మాత్రం ఎలా ఉంది అని అంటే చంపేయచ్చు, చంపేసినా కానీ తప్పులేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ భారతంలో మళ్ళీ శ్రీమతి రాజ్యస్య భూమిర్విత్తస్య స్త్రియో మానస్య తేజసః. రాజ్యస్య భూమిర్వితస్య స్త్రియో మానస్య తేజసః. మానినోన్యస్య వాహేతో శ్రీమద్ధాంధా క్షిపంతిః. మానినో అన్యస్య వాహేతోః శ్రీమదాంత క్షిపంతిః. తిరిగి బలరాముడు శ్రీకృష్ణుతో పలికెను, ఐశ్వర్య మదాంధులైన కొందరు గర్వితులు రాజ్యము, భూమి, సంపద, స్త్రీలు, గౌరవము, తేజస్సు వంటి వాటి కొరకు ఇతరుల ఎడ అపరాధ మనర్తురు. పరపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడే రుక్మిణి వివాహము చేసుకొనవలసి ఉండెను. మొదట నుండి కూడా అందరి ఈ ఏర్పాటు నచ్చి ఉండెను. అయినను రుక్మిణి దుష్టభావనతో ఈ చక్కని ఏర్పాటును వ్యతిరేకించును. తన సోదరి కోరిక చివరకు నెరవేరి ఆమె శ్రీకృష్ణునిచే గొనిపోబడినప్పుడు అతడు అసభ్య పదజాలముతోనూ మారణాయుధములతోనూ ఆ దేవదేవునిపై క్రూరముగా దాడి చేసింది. దానికి బదులుగా శ్రీకృష్ణుడు అతనిని బంధించి వాని మీసమును తలను కొద్ది కొద్దిగా గొరిగెను. రుక్మి వంటి గర్వితుడగు రాకుమారునికి అది నిక్కముగా అవమానకరమే అయినప్పటికీ అతడు చేసిన దానికి అట్టి శిక్ష కేవలము చిన్న మొట్టికాయ వంటిదే అగును. హరే కృష్ణ. మళ్ళీ అంటే ఒక శ్లోకంలోనేమో కృష్ణుడితో మాట్లాడుతున్నారు, ఇంకొక శ్లోకంలోనేమో రుక్మిణీదేవితో మాట్లాడుతున్నారు. అంటే బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. కృష్ణుడితో మాట్లాడినప్పుడు నువ్వు చేసిన తప్పు అని మందలిస్తున్నారు, రుక్మిణితో మాట్లాడినప్పుడు ఏమో కృష్ణుడు చేసింది కరెక్టే. ఎందుకు అంటే చంపాల్సినటువంటి చంపలేదు, అంటే శిక్షించినటువంటి చాలా చిన్నది. అంటే ఇప్పుడు రుక్మి ఎందుకు ఇలా చేశాడు, రుక్మి ఎందుకు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు, రుక్మి ఎందుకు రుక్మిణి యొక్క ప్రేమను అర్థం చేసుకోలేదు, ఎందుకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ కారణం తోటి, అంటే ఏంటిదా కారణం, ఐశ్వర్య మదంతో అంధుడైపోయాడు.
ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా అయితే రుక్మిణికి కృష్ణుని వివాహం చేసుకోవాలి అనేటువంటిది కోరిక. ఆ కోరిక రుక్మిణికి ఉంది, కానీ దాన్ని ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరించారు, రుక్మి తప్ప. రుక్మి అంగీకరించకపోవడానికి కారణం ఏమిటి? తనకున్నటువంటి కృష్ణుడి మీద ద్వేషం. ఆ ద్వేషానికి కారణం ఐశ్వర్య మదం. ఆ మదం తోటి ఆయన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నాడు. అంటే ఇందులో రుక్మిణి యొక్క కోరికని రిజెక్ట్ చేయడానికి సరి అయినటువంటి కారణం రుక్మి దగ్గర లేదు. కేవలం ఆయనకున్నటువంటి మదంతోనే ఆ పని చేశారు. ఓకే, అందుకని ఆయన కృష్ణుడి పట్ల అపరాధం చేసినట్లయ్యారు. ఇతరుల పట్ల అంటే మనం కూడా ఐశ్వర్యం యొక్క మదంతో ఉంటే మనం ఎవరిని లెక్క చేయం కదండి. అందరి పట్ల మనం అపరాధం చేసేస్తాం, మనకు అర్థం కూడా కాదు. మనల్ని ఎవరేం చేస్తారులే అనేటువంటి భావంలో ఉంటాం, మనల్ని ఎవరు ఏమంటారులే అనేటువంటి భావంలో ఉంటాం. కారణం మనకున్నటువంటి గర్వం. అంత గర్వంతో ఇతరుల పట్ల కూడా మనము అపరాధం చేసేటువంటి ప్రమాదం ఉంది, చేస్తారు అని చెప్తున్నారు. రుక్మి కూడా అదే చేశాడు. అందుకనే కృష్ణుడితో వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి రుక్మిణీదేవిని ఆపారు. కృష్ణుడి మీదనే మారణాయుధాలతోటి క్రూరంగా దాడి చేస్తారు. ఇంకా అసభ్య పదజాలంతో కృష్ణుడి పట్ల కూడా మాట్లాడుతుంది. ఇంతకుముందు మాట్లాడారు కదండి, దుర్మదాని లేకపోతే అసభ్యమైనటువంటి పదజాలాన్ని కృష్ణుడి మీద వాడారు, చూసారా? ఇవన్నీ కూడా కృష్ణుడి పట్ల రుక్మి చేస్తున్నటువంటి అపరాధం. అందుకనే ఒకవేళ ఇంత అపరాధం చేసినటువంటి వ్యక్తికి ఎంత శిక్ష వేసినా కానీ అది ఒక చిన్న మొట్టికాయతోనే సమానం అని చెప్తున్నారు. అది పెద్ద శిక్ష ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలకు కూడా తెలియకుండా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు అనుకుంటే మనం ఏం చేస్తాం? చెప్తే వినకపోతే ఏం చేస్తాం? ఒక దెబ్బేసి చెప్తారు. అలానే ఇది కూడా అని చెప్తున్నారు. ఓకే, 42 నరసింహారావు ప్రభు. అవేయం విషమా బుద్ధి సర్వభూతేషు దుర్హృదాం. అవేయం విషమా బుద్ధి సర్వభూతేషు దుర్హృదాం. యన్మనస్యే సదా భద్రం సుహృదాం భద్రమంగవత్. యన్మన్యేషే సదా భద్రం సుహృదాం భద్రమజ్ఞవత్. రుక్మిణితో బలరాముడు పలికెను, నీ వైఖరి సరిగా లేదు. ఏలయన సకల జీవుల ఎడ శత్రుభావము కలిగిన వారికి, నీ బంధువులకు కీడు చేసిన వారికి నీవు అజ్ఞాని వలె శుభంను కోరుచున్నావు. బలరాముడు రుక్మిణితో మాట్లాడుతున్నాడు. నీ వైఖరి సరిగా లేదు. రుక్మిణితో బలరాముడు పలికారు, నీ వైఖరి సరిగా లేదు. ఏలైనా సకల జీవులు ఎడా శత్రుభావము కలిగినటువంటి వారికి, నీ బంధువులకు కీడు చేసిన వారికి నీవు అజ్ఞాని వలె శుభమును కోరుచున్నావు. ఎందుకంటే నువ్వు నీ సోదరుడికి శుభం కలగాలి అని కోరుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన వల్ల బంధువులకే ప్రమాదం, నీ బంధువులకి కూడా ప్రమాదం. ఎలా? నీ సోదరులు లేకపోతే నీ తండ్రి వీళ్ళందరి పట్ల కూడా ఆయన అపరాధం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ నిర్ణయానికి ఒక విలువ ఇవ్వటం లేదు, పైగా వాళ్ళని కూడా సరిగా చూసుకోవడం లేదు. అందుకని నీ బంధువులకి కీడు చేసేటువంటి వారికి నీవు అజ్ఞాని వలె శుభమును కోరుచున్నావు. యాక్చువల్గా రుక్మిణిని సపోర్ట్ చేయడానికి రుక్మి యొక్క ఇతర సోదరులు, రుక్మిణి యొక్క తండ్రి కూడా యుద్ధంలో చేయాలి అవసరమైతే. ఓకే, వాళ్ళు కూడా యుద్ధానికి రావాలి. అలా రావడం వాళ్ళందరికీ సరి అయిందా? వాళ్ళందరికీ శుభమైనదా? కృష్ణుడి చేతిలో కేవలం రుక్మియే కాదు, నీ సోదరులు, నీ బంధువులు, రుక్మికి సపోర్ట్ చేసేటువంటి నీ కుటుంబ సభ్యులు అందరికీ శిక్షింపబడతారు. ఎవరి వల్ల జరుగుతుంది అదంతా? కేవలం రుక్మి వల్ల జరుగుతుంది. అలాంటి రుక్మికి శుభం కలగాలి అని కోరుకోవడం ఎంత కరెక్ట్? అది కరెక్ట్ కాదు అని చెప్పేసి బలరాముడు రుక్మిణిని అడుగుతున్నాడు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ.
ఆత్మమోహో నృణామేవ కల్పతే దేవమాయయా. ఆత్మమోహో నృణామేవ ఆత్మారామేవ మాయయా. కల్పతే మాయయా. సుహృద్దుర్ హృదుదాసీనా ఇతి దేహాత్మమానినాం. మాధవి వాయిస్ సరిగ్గా రావడం లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. చదవండి మాధవి. ఓకే. భగవన్మాయ జనులను తమ నిజ స్వరూపమును మరచునట్లుగా చేయరు. ఆ విధముగా వారు దేహాత్మ బుద్ధిని కలిగిన వారై పరులను మిత్రులు, శత్రువులు లేదా తటస్థులు అని భావింతురు. ఓకే, చెప్తున్నారు అనమాట. ఏది జరిగిన అంటే ఇప్పుడు ఒకవేళ నీకు నీ సోదరుడి మీద అంత అభిమానం ఉన్న, సోదరుడిని సుఖం కోరుకోవాలి లేకపోతే సోదరుడికి హాని కలగకూడదు అని కోరుకున్నా కానీ అదంతా కూడా భగవంతుడి యొక్క మాయ కారణంగానే అవుతుంది. ఎందుకంటే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి వాడిగా మారుస్తుంది. మిత్రుల్ని శత్రువుల్ని తటస్థులు అని భావించడం అంటే పలానా వాడు నా మిత్రుడు, పలానా వాడు నా శత్రువు, పలానా వాడు తటస్థుడు అని అనుకోవడం కూడా కారణం మనకి భగవంతుడి యొక్క మాయ ప్రభావం వల్లనే అది జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 44 రోజామాత. ఏక ఏవా పరోహ్యత్మా సర్వేషామపి దేహినాం. ఏక ఏవ పరో ఆత్మా సర్వేషామై దేహినాం. నానేవ గృహ్యతే మూఢైర్యథా జ్యోతిర్యథా నభః. నానేవ గృహ్యతే మూఢై యదా జ్యోతిర్యదా నభః. ఆకాశము నందలి జ్యోతిని లేదా స్వయము ఆకాశమును మనుజుడు అనేక రూపములలో గాంచినట్లుగా సకల దేహదారుల యందు వసించడి ఏకైక పరమాత్ముని మోహగ్రస్తులు అనేక రూపములలో ఉన్నట్లుగా గాంచెదరు. భాష్యము. యదా జ్యోతిర్ యదా నభః అను చివరి పద్యపాదము ఒకే వస్తువు మనకు పలు రూపాలలో గోచరించడి రెండు ఉపమానములను తెలుపుచున్నది. సూర్యుడు లేదా చంద్రుడు వంటి జ్యోతిర్మయ పదార్థముల కాంతిని జ్యోతి అను పదము సూచించును. ఒకే ఒక చంద్రుడు ఉన్నప్పటికీ నీటి మడుగులలో, నదులలో, జలపాత్రలలో చంద్రబింబమును మనము గాంచెదము. అప్పుడు చంద్రుడు ఒక్కడే అయినను అనేక చంద్రులు ఉన్నట్లుగా ప్రతీతమగును. అట్లే భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ సర్వత్రా వసించినయున్న కారణమున ప్రతి జీవి యందు ఒక దివ్య సన్నిధి మనకు అనుభూతి అగును. యదా నభః అని ఆకాశము ఇచ్చట రెండవ ఉపమానముగా వసుగబడినది. ఒక గదిలో మూతపెట్టి ఉన్న కుండల సమూహము ఉన్నచో ఆకాశము ఒక్కటే అయినప్పటికీ అది ప్రతి కుండలోనూ అనుభూతమగును. శ్రీమద్ భాగవతము 1.2.32 అగ్ని కాష్టములకు సంబంధించిన ఇటువంటి ఉపమానమునే ఇట్లొసంగిరి. యదాయ వహితో వహ్నిర్దారు శ్వేకః స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్. అగ్ని దారువు నదంతటను వ్యాపించియుండు రీతి దేవదేవుడగు వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందు వ్యాపించియుండును. కనుకనే అద్వితీయుడైనను అతడు బహురూపునిగా గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ. ఆకాశమునందుల జ్యోతి అంటే ఇక్కడ సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, వాటి యొక్క వెలుగు గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అనేక రూపాలలో గాంచినట్లుగా అంటే ఏ విధంగా అయితే దాని యొక్క ప్రతిబింబం అనేక అనేక నీళ్ల కుండల్లో ఎలా కనిపిస్తుందో ఆ విధంగా. ఓకే, సకల దేహదారుల యందు వసించడి ఏకైక పరమాత్మని యొక్క పరమాత్మని మోహగ్రస్తులు అనేక రూపాల్లో ఉన్నట్లుగా గాంచెదరు. యాక్చువల్గా కారణం ఏమిటి అని అంటే ఇంతకు ముందు చెప్పినట్టు భగవన్మాయ. ఓకే, భగవన్మాయ అనేటువంటి దాని కారణంగా మనం అందరం కూడా దేహాత్మ భావంలో ఉంటాం. మన మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటాం.
మనమే పలానా వాడు నా మిత్రుడు, పలానా వాడు నా శత్రువు, పలానా వాడు తటస్థుడు అనేటువంటి ఉపాధులు ఇచ్చేస్తూ ఉంటాం. అంతేకాదు పరమాత్మ ఒక్కడే అయినా కానీ పరమాత్మ యాక్చువల్గా ఒక్కడు కాదు, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ విడివిడిగా అని అనుకుంటాం. అంటే యాక్చువల్గా పరమాత్మని ఆత్మని మనము ఒకటే అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇదే అవుతుంది. ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిగత ఆత్మ ఉంటుంది కదా. ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిగత ఆత్మ ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిగత ఆత్మ ఉందో అదే పరమాత్మ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక్కడే అయిన పరమాత్మని విభజించేసినట్లు అవుతుంది కదా. విభజించేసి మీలోనూ పరమాత్మ, మీలో పరమాత్మ, మీలో పరమాత్మ ఉన్నారు, మీరందరూ పరమాత్మలే, నేను పరమాత్మనే అంటారు. అంటే ఆత్మ పరమాత్మ వేరుగా చూడనప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఆత్మ పరమాత్మ ఒకటే అనుకున్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. ఇది కూడా మాయ యొక్క కారణంగానే జరుగుతుంది. ఇది కూడా మోహం యొక్క కారణంగానే జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, అంటే జ్ఞానంలో పరిపూర్ణత చెందకపోవడము అని అంటే మనం ఇంకా మాయ ప్రభావంలోనే ఉన్నాము అని అర్థం. అంటే నిరాకార బ్రహ్మ వాదంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే పరమాత్మ వాదంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆ ఆ, శూన్యవాదం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాయ ప్రభావంలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఎవరైతే భక్తిలో లేరో, ఎవరైతే భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని అర్థం చేసుకోలేదో, భగవంతుడికి సేవకుడు అనేటువంటి స్థాయిలో లేరో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మోహంలో ఉన్నట్లే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది బలరాముడు చెప్పినటువంటి విషయాన్ని బట్టి. ఓకే, కాబట్టి మాయ ప్రభావం నుంచి గొప్ప గొప్ప యోగులు, ఎంతో తత్వం తెలిసినటువంటి వ్యక్తులు కూడా తప్పించుకోలేరు. ఓకే, నెక్స్ట్ 45 లతా మాతాజీ. దేహ ఆద్యంతవానేష ద్రవ్య ప్రాణ గుణాత్మక దేహాద్యంతనానేష ద్రవ్య ప్రాణగుణాత్మక ఆత్మన్య విద్యయా క్లుప్తః సంసారయితి దేహినం. ఆత్మన్య విద్యయా క్లుప్తః సంసారయతి దేహినం. హరే కృష్ణ ప్రభు. ఆద్యంతములు కలిగినట్టి ఈ భౌతిక దేహము భౌతిక తత్వములు, ఇంద్రియములు, ప్రకృతి గుణములతో తయారైనది. అవిద్య వలన ఆత్మపై ఆపాదించబడిన ఈ దేహము జీవునకు సంసారానుభూతిని కలుగజేయును. భాష్యం. పలు భౌతిక గుణములు, తత్వములు మున్నగు వానితో తయారైనట్టి భౌతిక దేహము బద్ధ జీవుని ఆకర్షణ వికర్షణములకు లోను చేసి ఈ విధంగా అతన్ని సంసారమునందే బందీ కావించును. మన దేహము ఇతర దేహముల ఎడగల ఆకర్షణ వికర్షణముల వలననే మనము తాత్కాలిక సంబంధములను నెలకొల్పుట, గొప్ప యత్నములకు త్యాగములకు సిద్ధపడుట, కల్పిత ధర్మములను ఊహించుట, గొప్ప ఉపన్యాసములనిచ్చుట, పూర్తిగా మాయలో కూరుకొని పోవుట జరుగుచుండును. కనుకనే షేక్స్పియర్ ప్రపంచం యొక్క నాటక రంగమని పలికి ఉండెను. ఈ అసంగతమైనట్టి సంసార నాటక రంగమునకు పరమముగా యథార్థము అర్థయుతము నైన కృష్ణ భక్తి భావన ప్రపంచము నెలకొని ఉన్నది. భగవత్ ప్రేమకు అంకితమైనట్టి విశుద్ధ జీవుల ముక్తిమయ జీవనమే అట్టి కృష్ణ భక్తి భావనం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, ఆద్యంతములు కలిగినటువంటి భౌతిక దేహం. యాక్చువల్గా ఈ భౌతిక శరీరానికి ఆది అంతము అనేటువంటిది ఉంది. ఈ శాశ్వతము అని అనుకున్నాము అని అంటే ఆద్యంతాలు లేనటువంటి ఆత్మకి ఉండాల్సినటువంటి లక్షణాలని ఆద్యంతాలు ఉన్నటువంటి భౌతిక శరీరానికి ఆపాదించినట్లు. ఓకే, సో అది మాయ వల్ల కలుగుతుంది. ప్రకృతి గుణములతో తయారై ఇంద్రియములు, భౌతికత్వములు, ఇంద్రియములు, ప్రకృతి త్రిగుణములతో తయారైనది. అవిద్య వలన ఆత్మపై ఆపాదించబడినటువంటి ఈ దేహమే జీవునకు సంసారానుభూతిని కలుగు చేయను. అంటే యాక్చువల్గా ఆత్మ ఉన్నతమైనటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఆత్మ ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నప్పుడు, ఈ భౌతిక ప్రకృతిలో ఈ ఆత్మకి ఈ ప్రకృతి ద్వారా పొందాల్సినటువంటి ఏదైతే ఉందో అనుభూతులు, ఇవన్నీ కూడా దానికి ఎలా వస్తాయి? దాని మీద ఉన్నటువంటి ఆచ్ఛాదనం ఏంటిది? ఆది అంతము ఉన్నటువంటి ఒక భౌతిక శరీరం ఏదైతే ఉందో, ఇంద్రియాలతో కూడినటువంటి ఈ భౌతిక శరీరం, ఈ శరీరం మీద ప్రకృతి త్రిగుణాలతో తయారైంది. ప్రకృతి త్రిగుణాలతో తయారైనటువంటి ఈ శరీరము
అంటే దీని వలన మనకి ఈ ప్రకృతి యొక్క అనుభూతి అనేటువంటిది కలగజేస్తుంది. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు ఏదైతే ఇప్పుడు ఫీల్ అవుతున్నావో దానికి మీనింగ్ లేదని చెప్తున్నారు. తన సోదరుడు పట్ల రుక్మిణీదేవి యొక్క భావం ఏదైతే ఉందో కరుణా స్వభావము, లేకపోతే తప్పు చేసిన వాడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టింది. నా సోదరుడు ప్రస్తుతం ఆయన చంపబోతున్నారు, ఆ బాధ ఆమెకి ఎక్కువైపోయింది. శిక్షించాలా లేదా, ఆయనకి శిక్షింపబడడానికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టింది. నా సోదరుడు కాబట్టి రక్షించండి అని. కాబట్టి ఈయన కొంచెం ఫిలాసఫీ చెప్పాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు బలరాముడు. ఓకే ఓకే ఇంకా కొన్ని 4 శ్లోకాల్లో ఇంకా బలరాముడు మాట్లాడాల్సింది ఉంది. మళ్ళీ మనం అది రేపు కంటిన్యూ చేసుకుందాం మాతాజీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ